దేవుని నామాని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మనుషులందరికీ ఏదో ఒక కష్టం ఉంటూనే ఉంటుంది కదా. కష్టాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కష్టము, బాధ, శ్రమ ఉంటూనే ఉంటాయి. అయితే విశ్వాసులుగా మన జీవితాల్లో సాధారణమైన సమయాల్లో అన్నీ బానే ఉన్నప్పుడు దేవుని యెడల విశ్వాసంగా ఉండడం అంత పెద్ద విషయమేమీ కాదు. కానీ కష్టాలు ఎదురైనప్పుడు, మనం తట్టుకోలేనంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విశ్వాసం చూపించడమే చాలా సవాలుతో కూడుకున్న విషయం. అయితే బైబిల్‌లో మనకందరికీ తెలుసు, 12 ఏళ్లుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని గూర్చి. ఆమె 12 ఏళ్లుగా ఆ బాధతో, ఆ కష్టంతో తను ఉన్నప్పుడు ఎంతో మంది వైద్యుల్ని కలిసిందంట. దేవుని వాక్యంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం అది చూడొచ్చు. ఎంతో మంది వైద్యుల్ని కలిసిందంట. అయినా సరే తనకున్నదంతా ఖర్చు పెట్టినా సరే తనకి స్వస్థత లభించకపోయేసరికి యేసుప్రభు వారిని గూర్చి విని ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను స్వస్థత పొందగలనని తను విశ్వసించింది. అలానే యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రపు చెంగును ముట్టుకుని ఆమె స్వస్థత పొందింది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆమె 12 సంవత్సరాలుగా కష్టంతో చాలా కుమిలిపోతుంది. అక్కడ చాలా మంది గుంపు కూడా యేసు ప్రభువారి చుట్టూ ఉన్నారు. తను ముందుకెళ్ళడం చాలా కష్టం. సాధారణంగా మనుషులు ఏమనుకుంటారు, అది ఒక స్త్రీ అయి ఉండి 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతుంది. ఆ విషయము పైకి చెప్పుకోదగినది కాదు. నలుగురికి చెప్పుకోగలిగినది కూడా కాదు. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆమె తనకున్న అడ్డంకులన్నీ, ప్రతికూలతలన్నీ దాటుకుంటూ ఒకసారి ఆలోచించండి. ఎలా అంత ధైర్యంగా ముందుకెళ్ళి ఆ వస్త్రపు చెంగును ముట్టుకుని ఉంటది. తనంత విశ్వాసంతో అక్కడ తనది ముట్టుకుని ఉండకపోతే తన వెంటనే స్వస్థపరచబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అది వెంటనే తెలిసి ఆయన తిరిగి ప్రశ్నించడం కూడా మనం చూస్తామా. మనుషులందరికీ కష్టాలు ఉంటాయండి. ప్రతి ఒక్కరికి, అంటే అనుభవించిన వాడికి ఆ బాధ తెలుస్తుంది అంటారు కదా. ఉంటూనే ఉంటాయి అలాంటి కష్టాలు. అయితే ఆ శ్రమల్లో కూడా, కష్టాల్లో కూడా వాటన్నిటిని, ప్రతికూలతల్ని దాటుకుంటూ మన దేవుని యెడల మనం విశ్వాసం ఉంచగలిగితే దేవునికి అసాధ్యమైనది ఉందంటారా? మీరున్న ఏ పరిస్థితి అయినా సరే, అది ఎటువంటిదైనా సరే మీకు అసాధ్యంగా కనిపించొచ్చు. కానీ దేవునికి సమస్తము సాధ్యమైన విశ్వాసంతో మీరు ముందడుగు వేయండి. మీరు దేవుని యెడల విశ్వాసం ఉంచి ఆయన యెడల ప్రార్థనతో ఆ సమస్యకి పరిష్కారం పొందుకోండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని గూర్చి ఆలోచన చేస్తున్నాడు. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని దీవించి నడిపించును గాక.